జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో చీరలు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది పేద ముస్లిం కుటుంబాలకు చీరలు రంజాన్ తోఫా కిట్లను అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి ఏడాది అమీర్ బాషా మహిళలకు చీరలు రంజాన్ తోఫా కిట్లు అందించడం అభినందనీయమన్నారు. హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాలని కోరారు. పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్. అల్లా ఒక ఆశీస్సులు మీ అందరిపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలి అని చెప్పేసి, ఆయన దీవెనలు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి మా దాల్మిల్ అమీర్ అన్నకు కూడా నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినాడు, పార్టీ అధికారంలో లేనప్పుడు చేసినాడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు చేస్తున్నాడు, రాజకీయాల్లో లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రంజాన్ మాసంలో చేసే మంచి పని ఆ కుటుంబాన్ని కాపాడుతుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ కుటుంబంపై ఆ అల్లా ఒక ఆశీస్సులు, దీవెనలే కాకుండా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు రంజాన్ కిట్ అని చెప్పేసి సొంత నిధులతోటి ఇక్కడ చీరలు, తర్వాత ఒక మంచి రంజాన్ తోఫా కింద కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి టెలివిజన్ వాళ్ళు కూడా వస్తూనే వెంటనే క్రిస్మస్ తోఫా, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా అన్నారు. వచ్చిందా రాలేదా? మరి అయినా సరే రాజకీయ రంగు పుల్మకుండా ఒక మంచి కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయ రంగు పుల్మకుండా చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి నిండు మనసుతో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి, దాల్మిల్ అమీర్ అన్న కుటుంబాన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ